1 కేజీ పనస ముక్కలు, 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఇవి బాగా మరగాలండి, ముక్కలన్నీ ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయాక పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు ఆవపప్పు తీసుకున్నాను. మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ఆవాలు 3 టీ స్పూన్లు సరిపోతాయి. వేయించేసుకోండి. ఇందులో చిటికెడు ఓమ యాడ్ చేసుకోండి. ఓమ యాడ్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆవ నూనె తీసుకున్నానండి, కప్పున్నర ఆవ నూనె సరిపోతుంది. ఇందులో ఇంగువ యాడ్ చేసుకుందాం వేడిగా ఉన్నప్పుడే. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మసాలా, 2 గరిటెలతో కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు, కలోంజి ఏ గరిటెతో అయితే మనం కారం తీసుకున్నామో దాంతో ఉప్పు తీసుకోండి. కలిపేసేయండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు ఇందులో మనం ఆవ నూనె ఇందాక వేడి చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మిగిలిన నూనె కూడా యాడ్ చేసేసుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్న పనస ముక్కలు కాస్త నూనెలో ఫ్రై చేసుకొని అవి ఇందులో యాడ్ చేసుకోండి. వీడియో పెద్దగా అయిపోతుందని నేను ఇక్కడ ఫ్రై చేసింది చూపించలేదండి. వీడియో లింక్ ఇచ్చానండి, అది క్లిక్ చేసి మొత్తం వీడియో చూసేయండి. అమ్చూర్ కానీ మామిడికాయ కానీ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వెనిగర్కి బదులు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.